హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేదో సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ పొడి అండి. ఇడ్లీకైనా దోశకైనా లేకుంటే వేడివేడి రైస్లో ఈ పొడి వేసుకొని ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది మనం చూసేద్దాం రండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు అయితే మినప్పప్పు వేసానండి, అంటే పెద్ద స్పూన్తోని. ఒక 1.5 స్పూన్ వరకు అయితే శనగపప్పు వేసుకోవాలి. కరెక్ట్గా కొలతలతో చెప్తున్నా చూడండి, సూపర్గా వస్తుంది. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు అవుతుందండి ఫ్రై కావడానికి. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నా అండి, సరిపోతుంది 2 ఎండుమిర్చి అయితే. ఇది కూడా ఇట్లా 2గా గిల్లేసి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కూడా ఆయిల్ వేయొద్దు. మంచిగా స్పైసీగా అయ్యేంత వరకు అయితే ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. మీలో కూడా ఎంతమందికి ఇడ్లీ దోశ పొడి అంటే తెలుసో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. చూడండి, ఇగో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 3-4 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇది కూడా స్పైసీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఆయిలే అవసరం లేదు దీనికి, దేనికి. ఇంకో ఇలా క్రిస్పీగా కావాలండి కరివేపాకు. తీసేసుకొని అన్ని పప్పులన్నీ చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇంగువ వేసుకోవాలండి, చాలానే. ఇంగువ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇగో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాతనైతే మరీ మెత్తగా కానివ్వద్దు. ఇలా అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలండి, పొట్టు తీయకుండా. వేసుకొని ఒకసారి రుబ్బుకోవాలి. చూడండి, ఇగో ఇలా అయింది. చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ దోశ పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.